హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు భరోసా రెండవ విడత పెన్షన్ 4,000 6,000 ఖాతాలోకి జమ. వీటికి సంబంధించిన వివరాలు పూర్తిగా మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్రం ప్రవేశపెట్టబోయే పథకాలు కానీ, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఎన్నో కానీ, పెన్షన్లు కానీ, రైతు భరోసా కానీ, వాతావరణానికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ కానీ, ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు వివరాలు మీకు సేకరించి మీకు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగానైతే మీకు వివరాలు అందించడానికి ఈ యొక్క ఛానల్ అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అనేటివి ఎకరం వరకు దాదాపు 2,700 కోట్ల రూపాయల బడ్జెట్ అనేటి నిధులు గత 4 రోజుల క్రితం రిలీజ్ చేయడం అయితే జరిగింది. సెకండ్ విడతకు సంబంధించిన డబ్బులు కూడా మరో 20 రోజులు రిలీజ్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాటిపై ఒక ప్రణాళిక అయితే సిద్ధం అయితే చేయడం అయితే జరిగింది. రెండవ విడత కింద 2,700 కోట్ల బడ్జెట్ అనేది కూడా విడుదల చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. అయితే మొదటి విడత కింద ఎకరంకి డబ్బులు అయితే జమ అయినాయి. ఎకరం పైగా అంటే ఎకరము 5 గుంటలు కానీ, ఎకరం 10 గుంటలు కానీ ఉన్న భూములు కలిగిన వారికి కూడా కొందరికి డబ్బులు జమ అవుతున్నాయి. అదేవిధంగా రెండవ విడతకు సంబంధించిన డబ్బులు కూడా జమ అయ్యే అవకాశాలు కూడా ఈరోజు అయితే కనిపిస్తే సూచనలు ఉన్నట్లు సమాచారం. ఈరోజు బడ్జెట్ రిలీజ్ చేసిన వెంబడే ప్రతి ఒక్కరు కూడా రేపు నుండి డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి 4,000 రూపాయలు కానీ, 6,000 రూపాయలే కానీ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖున పంపిణీ చేసే దిశగానైతే అంటే మరో 3 రోజుల్లోనే ఈ యొక్క పెన్షన్ అనేటివి పంపిణీ చేయడానికి రాష్ట్ర సర్కార్ అయితే కీలక విషయాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అందరూ కూడా పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెంచుతామని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా 1,000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీటిని పెంచే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం. ఎందుకంటే పెండింగ్లో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలలో వాటిని మొదటగా ఇంప్లిమెంట్ చేసే దిశగానైతే రాష్ట్ర సర్కారు కీలక విషయాలు అయితే జారీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇటు రైతులకు సంబంధించి, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే భారీ సంఖ్యలో ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం. ఇటువంటి తాజా అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టండి. అదేవిధంగా పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ వీటిని అన్నిటి కూడా మరొక వీడియోలో మీకు పూర్తిగా వివరాలు అందించడం అయితే జరుగుతుంది. లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.